కాదు వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆ పేదలకు ఒక్కసారి పోయి నిలబడితే దేంతో కొడతారో వాళ్ళు చెప్తారు సమాధానం. ఒక్కసారి ఆ ఖమ్మం జిల్లా కలెక్టరేట్కి కూతవేటు దూరంలో ఉన్న వెలుగుమట్ల జాగలకు పోయి నువ్వు ఎవరెవరి అయితే ఇల్లులన్నీ కూలగొట్టేసినావో ఆడ నిలబడితే నీకు వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులా ఏ ఆర్టిస్టులో చెప్తారు. సిగ్గుండాలి ఆ మాట అనడానికి. నిజంగా ఎంత దారుణం చూడుర్రి. ఇట్లా అని అనే వైఎస్ఆర్సీపీని బొందబెట్టిరాడు అడా. అట్లా చేయడం వల్ల పెయిడ్ ఆర్టిస్టులతోని ఆగమాగం చేస్తున్నారని చెప్పడం వల్ల వైఎస్ఆర్సీపీని కథం పట్టించారు. వాళ్ళని తెలుగుదేశంకు సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ నిరసనలని అన్నిట్లని కలిపి వాళ్ళంతా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను చేపిస్తున్నారని కొంతమంది మంత్రులు అనడం వల్ల ఆయనతో ఆగమైపోయింది. అది మంగళగిరిలా. ఇక్కడ కూడా గదే జరుగుతుంది. ఉత్తగా నోరు బారేసుకొని వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ అంటే గీళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్లా. ఒకసారి గీ చూడుర్రి, సిగ్గుండాలి. ఆమె ఆర్టిస్టా, ఈ తల్లి ఆర్టిస్టా? ఇలా బాధ నీకు అట్లా కనపడుతుందా? ఒకసారి చూడండి. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లు పంపి పేదల ఇల్లు కూల్చేసిన నేపథ్యంలో గురువారం బాధితులను పరామర్శిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓకే, కేటీఆర్ పరామర్శిస్తున్నట్టే వాళ్ళ కార్యకర్తలు అనుకుందాం. ఓకే, నువ్వు అంటావు కదా, మీరు అంటారు కదా కొంతమంది అనుకోని. ఒకసారి ఇగో ఈ అవ్వ పెయిడ్ ఆర్టిస్టా ఒక్కసారి ఎవడన్నా చూడుర్రి. వాడు సాధారణంగా కమిటీ వాళ్ళని కూడా బాగు చేయాలని ఈ పెద్ద పెద్ద మినిస్టర్ గారికి ఏమోరు సార్ గారి కలెక్టర్ సార్ మినిస్టర్లు కాళ్ళు పట్టుకొని అక్షరాల బంగారం కూడా పెట్టి బాగు చేయాలి, కమిటీకి నేను పేరు తెచ్చుకోవాలని చేస్తే వాడిని కూడా న్యాయం చేసారు సారు. ఏం చేద్దాం సార్, ఇక్కడ ఉన్న తుమ్మల వీళ్ళందరూ వారి కడుపు గల వాళ్ళే కాదు సార్ చేసింది. వాళ్ళ పేరు ఎందుకు? ఇంకా మాకు ఆ ముగ్గురు మంత్రులే విన్నారా? వాళ్ళ కడుపు గాల అంటున్నారు పెయిడ్ ఆర్టిస్టుల వాళ్ళు. వాళ్ళ దుఃఖం తెలిస్తే నీకు అర్థమవుతుంది. వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటావు, ఎంత సిగ్గు లేకుండా మాట్లాడతావు. ఇంకా చూడురు, ఇంకా ఏమన్నాడు చూడురు. ఇక పోయేవాట ఇంకా మడత పెట్టి ఆయనతో నానబెట్టిన చెప్పుతో చెంపలని పల్లపల్ల వాయిస్తారు అని కింద కామెంట్స్ ఉన్నాయి, కావాలంటే చూడుర్రి. సిగ్గు లేకుండా చేసిన పనిని ఇంకా సమర్థించుకుంటూ ఆడ ఎవరెవరైతే బాధపడుతుంటారో ఆ బాధితుల పక్షాన్ని నిలబడాల్సింది పోయి మీరంతా బాధపడకండి, మీకు ఏదైనా ఉంటే మేము మళ్ళీ ఇంకెక్కడైనా ప్రయత్నం చేస్తాం, ఇంకెక్కడైనా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం, నేనే కదా ఆ మంత్రిని అని చెప్పే సిగ్గు లేదు. కానీ వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అంటావు. పెయిడ్ ఆర్టిస్టులు మీరు, మీ బతుకులు ఈ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీలో పోయి వాంతాడ వీంతాడ జోక్కుంటా తిరిగి పదవుల కోసానికి కింద మీద వండి బొర్లాడే బతుకులు మీ. ఇంకా వాళ్ళని పట్టుకుని పేడ్ ఆర్టిస్టులు అంటావు. చూడు నిన్న ఏమంటాడు, అరే వీళ్ళని చూస్తే పేడ్ ఆర్టిస్ట్ లెక్క కనిపిస్తున్నారా నీకు? నేను చూపిస్తా, ఇగో ఒకసారి చూడండి. ఇంత సిగ్గు లేకుండా మాట్లాడతావా నువ్వు? ఇగో ఈ ఇండ్లు చూడురా ఒకసారి. ఆ భూదాన్ భూములలో ఉన్నాయా ఇండ్లు? కనబడుతున్నాయి ఏమన్నా? ఇగో ఎంత నేలమట్టం చేసిరో, ఇంతకంటే సాక్ష్యం ఇంకేమన్నా కావాలన్నా చూడండి. అగో ఒకసారి చూడండి. పాపం అగో ఆ పేదల ఇండ్లు ఉన్నాయా పోయినాయా ఏమైపోయింది చూడగో. ఎట్లా నేలమట్టం చేసిరు చూడరు. ఎవరి కోసం చేసిరు? ఏం చేస్తారు ఇప్పుడు ఆడ? అంతకంటే గొప్పగా ఏం చేస్తారు అక్కడ? ఎట్లా అయిపోయినా చూడు. ఇక చూడండి, నేలమట్టం చేసి పాడేసి ఇలా వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్తా ఉన్నావు కదా. మీకు ఉన్నది, మీకు మూడింది బాగానే. ఇగో ఒకసారి చూడండి, ఆయన అన్నటువంటి మాట చూపిస్తానండి మీకు. ఇగో ఏమంటాడు ఇనూరి. ఫస్ట్ ఏమో సమాధానం చెప్పకుండా జారుకుంటాడు వాళ్ళ గురించి అడిగితే. విన్నారా? ప్రశ్న అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పారిపోతా ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ ఏమంటాడు ఇనూరి, వాళ్ళట పెయిడ్ ఆర్టిస్టులట. వాళ్ళు కొంచెమన్నా సిగ్గుండాలి అట్లాంటి మాటలు మాట్లాడేటోళ్ళకి. ఇక గొంతేసుకొని మాట్లాడతారు చూడు. ఇక చెరొక పక్క విషాన్ని కమ్ముతూ, నిత్యము విషాన్ని కమ్ముతూ పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ ఎవని విషపూరితము, ఎవడేం చేస్తున్నాడు, ఎవడు గులగొట్టిండి ఇలా, ఎవడు ఏడుస్తున్నాడు, ఏడుచడం దగ్గరకు పోయి మాట్లాడేటోని పట్టుకొని ఇలా మాలాంటి వాళ్ళందరూ కలిపి ఇట్లా విషం కమ్ముతూ నీకు చిమ్ముడు తెలియదు కమ్ముడు తెలియదు. మళ్ళీ ఇదోటి మాట. ఫస్ట్ మంచిగా మాట్లాడి నేర్చుకోరు. ఫస్ట్ సబ్జెక్ట్ లేకపోతే గిట్నే అవుతారు. విషం కమ్ముడైంది, విషం చిమ్ముడు అని అంటారు జనరల్గా. ఒకటి నేర్చినారిగా మళ్ళీ భావబొమ్మడులు విషం కమ్ముతూ, విషం ఏడగమ్మిర్రు చూపెట్టు, ఏడగమ్మిర్రు కమ్మితే నువ్వేం చేస్తున్నావు? వ్యవస్థలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవడు మాట్లాడాలి? అది తప్పైతే అక్కడ ఏడుస్తున్న వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అయితే తీసుకుపోయి జైలు పెట్టు, అరెస్ట్ చేయి దమ్ముంటే. ఎవడద్దన్నాడు? అక్కడ ఇల్లు కానోడు, ఇల్లు లేనోడు, అక్కడ సంబంధం లేనోడు ఎవడన్నా పోయి అక్కడ ఏమన్నా చేస్తే, అక్కడ ఏమన్నా మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టు దమ్ముంటే. గది ఎరకలేదు మనకి. బాధలు ఉన్నారని వాళ్ళు చెప్తే గిడ మరి ఈ రెడ్ పార్క్ వ్యూలో ఏం చేస్తారా మీరు? ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ కూడా 5,000 కోట్లతో కడతామంటే మొత్తం ప్రజలంతా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళకి పెట్టే గడ్డి సరిపోతలేదా మీకు? మూసి ఈ సాకు మధ్యలో అనేదో అంటున్నారు కదా, వాళ్ళు పెట్టే గడ్డి సరిపోతలేదా? అయ్యో
ఇంకా వాళ్ళ గురించి ఇక మాట్లాడిరు చూడు, ఇక జనాలు మాట్లాడింది తెలిస్తే ఇప్పుడు ఏం పేడ ఆర్టిస్టా ఇక ఒక్క మంత్రి ముగ్గురు మంత్రులు ఆ యొక్క 3 అడుగుల దూరంలో ఉన్నారు. మరి ఏ మంత్రి సరే నాకేం తెలియదమ్మా, ఇగో మీరు గత అన్నం తినండి, ఇగో మంచిలు తాగండి అని ఒక ముద్ద పోబెట్టిన వాళ్ళు కాదు, కింద మంచిలు పోసిన వాళ్ళు కాదు. నిన్నటి నుంచి ఇవాళ దాకా కట్టుకు ఉపాసంతో పచ్చస్తున్నాం మేము ఈడ. మరి ఏం చేద్దాం, రాత్రి ఇల్లు కొలగొట్టిన కూడా దోమలలో అట్లాంటి రేకులలో బండలలో పండుకున్నాం. ఏ ఆడున్నాయి వండుకోవడానికి బియ్యం బాయ కారం బాయ మొత్తం నెట్టి దోచర పడితోటి తీసుకుంటామన్నా కూడా తాగలే అసలు నెట్టుడే తీసిన దాకా లేదు అసలు. వాళ్ళ మామే కనకరమే లేదా మీ దండం పెడతా అసలు ఎప్పుడు ఎల్లగొట్టాలా ఎప్పుడు ఎల్లగొట్టాలా అని వాళ్ళు మా మీద చూపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కానీ అంతవరకు అవతల కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు మా జోలికి రాలేదే. మేము ఏ పని చేసినా కరెంటు వాళ్ళు కట్ చేసపోయినా అయ్యా గారు మళ్ళీ సాయంత్రం వరకు కరెంటు తొలగించుకునేది మేము ఆడ ఏమనకపోయేది. వాళ్ళు ఉండగా అసలు మా జోలికే రాలే. మరి వాళ్ళు ఏంటికి వస్తున్నారో ఏందో మా దగ్గర తెలవదయ్యా. కోటి అన్నలు నా అక్కలు నా చెల్లెళ్ళు నా తల్లులు మీ దండం పెడతా మా కోటేజ్ కలిపియండి మీకు బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు. క్వార్టర్సులు కాసిన కట్టిలే 900 క్వార్టర్సులు. సరిపోయిందా? ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కలిక్కలు కాదు. ఇగో ఇక్కడ చూడండి, ఇగో చెప్పుతో కొడతామని చెప్పన్నారు. ఇంకా చూడండి ఒకసారి, ఇగో ఆడవాళ్ళను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పినావు కదా, ఏం చేస్తామని అడుగుతా ఉన్నారు ఇలా. ఇప్పుడు వచ్చిన 3 మంత్రులు అందరు ఇప్పుడు వచ్చి మాట్లాడారా, మాట్లాడలే. వీళ్ళందరూ ఆయన ఎమ్మెల్యే అంట, ఎమ్మెల్యే వాడు తెలిసి వీడు తెలిసి అందరు వచ్చి మాట్లాడతారు. పిల్లగాలు చిన్న పిల్లగాలు వాళ్ళకు ఉండరు, మేము పట్టినట్టు బాధలు వాళ్ళు పడతారు. కొడుకు పిల్లగాలు ఉంటారు, బిడ్డ పిల్లగాలు ఉంటారు. వాడు ఏ జిల్లాలో పోయి కార్లలో తిరిగితే పైన విమానం మీద పోతుండు. నేను చూస్తానమా పేదోడు నోరు కొట్ట నీకు ఎట్టొచ్చింది? ఆడవాళ్ళందరూ కల్పించినావుగా, బస్సు ఫ్రీ అన్నావు, బియ్యం ఫ్రీ అన్నావు, 2500 అన్నావు, గ్యాస్ ఫ్రీ అన్నావు. ఇంకేసింది లేదు, మాకేం చేసినావు? 2 రోజులు ఆమె అన్నందనగా 2 రోజులు ఆమె అన్నందనగా తెలుసా, మంచి నీళ్ళు కాదు ఏది ముట్టుకోలేము తెలుసా. రాత్రి ఒక్కడు రాలే. ఇక్కడ నుంచి ఇంక వెళ్ళిపోతారు వాళ్ళు ముగ్గురు. ఎవరో మాకు రాలే, మాకు నీడ కావాలి, నీడ కావాలి మాకు. ఒక్కడు కూడా రాలి నా పట్ల వాడు వచ్చినా మేము కొట్టాం. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారమ్మా? ప్రజాపాలన అంటాడు. మాకు ఏం చేసిండు అన్న, ఏం చేసిండు మాకు? ఇగో నెత్తి మీద నీడ మొత్తం కొరగొట్టినాడు. ఏం చేస్తాం మేము? ఏదని చేయటానికి మాకు లేదు, ఏం లేదు మాకు లేదు. అంత ఘోరం చేస్తున్నాడు వాడు. పార్టీ ఇచ్చినాం మేము సంతకం, ఫలం కారు గుర్తుకండి అటుకేయండి అంటే అప్పుడు అమ్మాయి అంటారు వాళ్ళు. కానీ ఇప్పుడే మా మొక్కలు చూడట్లే, ఈ గుర్తుకండి అయితే మా మొక్కలు చూడట్లే, వాళ్ళు చూడట్లే. చాటాన్ని కూడా సిద్ధమే, చాటాన్ని కూడా సిద్ధమే. టయానికి అంటే ఇప్పుడు మీ పిల్లలు ఇక్కడ ఉన్నారు, అదే రేవంత్ రెడ్డి ఉంటారా? ఎట్టుంటారు చెప్పు? సంవత్సరంన్నర అయింది కరెంట్ పిగ్గి దీపాలు పెట్టుకొని తమ్మాలు మాయే కష్టపడి వైర్లు మాయే నుంచి ఇబ్బంది పెడుతున్నారు. దీపాలు పెట్టుకొని చెప్పులతో కొడతామని చెప్పి అంటా ఉన్నారు. ప్రజలు చూసిరు కదా, ఇక ఇంకేం మాట్లాడతారు ఇప్పుడు చెప్పాలి. ఇక వాళ్ళను పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు. ఇగో ఖమ్మం ఇండ్ల బాధితులపై పొంగులేటి ప్రేలాపన, గూడు చెదిరిన దుఃఖంపై అవమానకర వ్యాఖ్యలు, కూల్చివేతలపై మీడియా ప్రశ్నలకు జవాబు దాటవేత. ఒకనాడు సిరిసిల్లలో ఒక మహిళ వచ్చి కేటీఆర్ దగ్గరకు వచ్చి, అన్నా నాకు 3 పిల్లలు ఎట్లా బతుకుమంటావన్నా అని గట్టిగా గదిరిస్తే ఆనాడు కేటీఆర్ అన్నటువంటి ఒక మాటకి మేమందరం ఏమన్నాం తెలుసా? యాదికుందా? మర్చిపోయినట్టు చాలా మంది, యాదికి లేనట్టుంది. చూపిస్తా పాత వీడియోలు. 3 పిల్లలు ఎట్లా బతకాలి, 3 ఆడపిల్లలు ఉన్నారు, నా పరిస్థితి ఏంది, నా బతికేంది, మొగడు లేడని అడిగితే ఎవల కోసం కన్నవు తల్లి అని అన్నాడు కేటీఆర్. ఎవల కోసం కన్నవు నువ్వు అని అడిగితే సిగ్గుండాలే మంత్రిగా. పేదోడికి కష్టం వస్తే ప్రభుత్వం ఆదుకుంటుందనే ఒక నమ్మకంతో భరోసాతో బతుకుతారు. ఏదైనా ఆపద వస్తే ప్రభుత్వం ఏదైనా ఒక పథకమో లేకపోతే ఓ ఇల్లో లేకపోతే ఇంకేటో ఇచ్చి ఆదుకుంటుందన్న నమ్మకంతో నీ దగ్గరకు వచ్చి అయ్యా అని అడిగితే ఎట్లా మాట్లాడను, నీ అహంకారం ఎంత, బండకేసి కొట్టాలి నిన్ను అని చెప్పి మాట్లాడింది నాటువంటి వాడే గతంలో. కేటీఆర్ని నీ అహంకారంతో నాశనం చేస్తా ఉన్నావు, ఈ రాష్ట్రాన్ని కథం పడతా ఉన్నావు అని చెప్పి మాట్లాడింది నాటువంటి వాడే. ఆనాడు ఎట్లన్నావు నువ్వు? ఎందుకు అన్నావు? ఎవరి కోసం కన్నావని ఎట్లన్నావు? అమ్మా ఓకే ఏదైనా ఉంటే ప్రయత్నం చేద్దాం, నీకు ఏదైనా ఇబ్బంది అయితే ప్రభుత్వం నుంచి ఏదైనా సపోర్ట్ చేసే ప్రయత్నం నేను చేపిస్తా, ఒక మంత్రిగా ఉన్నా నీకు ఎందుకు, ఓ చిన్న ఉద్యోగమో లేకపోతే ఒక పనో లేకపోతే ఇంకోటో ఇల్లో ఇంకో ఏదో జాగనో ఏదో చేద్దాము అని చెప్పేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న నువ్వే ఎవరి కోసం కన్నావన్నాక నువ్వు ఆ మంత్రి ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడినావు. ఆ మంత్రి పదవి నీకేం అందం కాదని చెప్పినావు. ఆ రోజు అడగలేదా, వినలేదా, చూడలేదా మీరు? అట్లే ఇలా పొంగులేటిని కూడా నేను బండకేసి కొట్టుడు ఖాయం, త్వరలో సిద్ధంగా ఉండు, బండకేసి బరబర ఉతుకుడు ఖాయం,
ప్రజలు ఏం ఇడిచిపెట్టరు. ఎన్నడు ఎక్కడ నీకు సురుకు పెట్టి యాడ కర్రు కాల్చి వాత పెట్టి యాడ మళ్ళీ కనపడకుండా చేసి నేను బొంద పెడతారో ఆనాడు పెట్టే టైం వస్తుంది. అప్పుడు నువ్వు రెడీగా ఉండిగా, సిద్ధంగానే ఉండిగా. మళ్ళీ అప్పుడు ఆ పంచకెళ్ళి ఈ పంచకి రాకు సుమా, ఆ పంచకాన్నే ఉండు, తీసుకుంటే ఇలా కూడా సిగ్గులేనట్టే అని ప్రజలు అంటా ఉన్నారు. ఇక చూడండి, కూల్చివేతలపై మీడియా ప్రశ్నలకు జవాబు దాటవేత. ఇక ముందు కూల్చివేతలు ఉంటాయని పరోక్ష సంకేతాలు విన్నారా? ఇక ముందు కూడా ఉంటాయి, కంటిన్యూ ఉంటాయి, ఏం వెనకపోయేది లేదు, కంటిన్యూగా మేము కూల్చేస్తామని ఓపెన్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి మాట. ఇక చూసిరు కదా, ఇంకేం మాట్లాడతాం, ఇంకేం చెప్తాం చెప్పు. ఇంకా ఓపెన్గా ఎస్ మా పని అదే, మా విధానం అదే, మా లెక్క అదే, మా ప్రయత్నం కూడా అదే అని చెప్పినాక ఇంకా చేసేదేముంది, ఇంకా చెప్పేదేమున్నది అని అంటా ఉన్నారు. చూడండి.